హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం రేపటి గురించి. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకో. మార్కెట్ ఇవాళ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనం అనుకున్న సెల్లింగ్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్. దాని తర్వాత చూడండి, మార్కెట్ వాజ్ అబ్సల్యూట్ సైడ్ వేస్. ఈరోజు అసలు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే ఛాన్సే ఇవ్వలేదు అసలు మార్కెట్ చెప్పాలంటే. ఇట్లా 5 మినిట్స్లో చూస్తే ఇంకా మరి ఘోరంగా ఉంటుంది. చూడండి, ఇనిషియల్ క్యాండిల్ చూడండి, పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది, మళ్ళీ పైకి పైకి కిందకి పైకి కిందకి. చూడండి, రోజంతా ఇదే. ఈ జోన్లో ఈ రోజు మాత్రం చాలా మందికి ఎస్ఎల్ హిట్ అయి ఉంటాయి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎవరన్నా ఇట్లా జోన్స్ గీసుకొని ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కాల్ తీసుకోవడం, మళ్ళీ ఈ జోన్ నుంచి ఫాలో అవుతుంటే పుట్ తీసుకోవడం చేసి ఉండొచ్చు. చిన్న చిన్నగా స్కాల్పింగ్స్ చేసి ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు, ట్రేడ్ తీసుకొని కూర్చొని ఉంటే మాత్రం చాలా మందికి ఎస్ఎల్ హిట్ అయి ఉంటాయి ఇవాళ. సో ఈరోజు అబ్సల్యూట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే అసలు ఏమీ లేవు, ట్రేడ్సే లేవు చెప్పాలంటే. సో మనకి ఇంకా ఇప్పుడు రేపటి గురించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమి ఎక్కువ లేదు. సో రేపటి గురించి మాట్లాడదాం. రేపటి గురించి సింపుల్, మనకి హై బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. హై బ్రేక్ అవడం కూడా ఒక్క నిమిషం. సో మీకు ఈ జోన్ 53,800 పైన క్లోజింగ్ ఇస్తేనే అప్ సైడ్ చూడండి. అండ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక్క జోన్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. 53,270 కింద క్లోజింగ్ ఇస్తే డౌన్ సైడ్ చూడండి. ఇన్ బిట్వీన్ ఉంటే మాత్రం స్కాల్పింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి అది హై బ్రేక్ అయితే ఇక్కడికి క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఏదైనా రెడ్ క్యాండిల్ వచ్చి అక్కడి నుంచి వస్తే ఇక్కడికి క్లోజ్ చేసుకోవాలి. దాట్స్ హౌ ఇట్ ఈస్. అయితే మీకు మంచి మూవ్స్ ఉన్న ట్రేడ్స్ రావాలంటే మాత్రం 53,800 పైన అండ్ 53,260 కిందనే ఉన్నాయి. సో అక్కడ మనకి టార్గెట్స్ ఏముంటాయి అంటే 260 కిందకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 150 ఒక టార్గెట్. నెక్స్ట్ విల్ బి 5450 ఆర్ఎల్స్ ఇది 5470. తర్వాత మనకి ఇది ఒక టార్గెట్ 52,975. దాని కిందకి వెళ్తే ఇది 52,840. దీస్ ఆర్ ది టార్గెట్స్ ఆన్ ద డౌన్ సైడ్. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడడం బెస్ట్, ఎందుకంటే ట్రెండ్ మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. అప్ సైడ్ అయితే 52,800 పైనే. అక్కడ మీకు టార్గెట్స్ రావాలి అంటే ఇది 52,800 పైన అయితే 52,920 ఒక టార్గెట్. 920 పైనకి వెళ్తే 52,50 కదా, ఇక్కడ పెట్టుకోండి 52,100 ఇది ఒక టార్గెట్. దానిపైన ఉంటే మాత్రం మీకు ఇది 52,280 కూడా కాదు 250 పెట్టుకోండి. సో దీస్ ఆర్ ది టార్గెట్స్ ఆన్ ది అప్ సైడ్. ఒకసారి ఓఐ కూడా చూసుకుందాం ఎలా ఉందో, దాన్ని బట్టి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చూడాలి. సో 53,800 ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 53,800 నుంచి 53,650 నుంచి 53,800 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 53,270 నుంచి 53,400 వరకు చాలా స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఉంది. సో ఈ రెండు జోన్స్లో బ్రేక్ అయితేనే మంచి ట్రేడ్స్, లేకపోతే మళ్ళీ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్ చూసుకుంటే ఈ వీక్ది చూద్దాం, మన 26 మే 26ది. సో చూసుకుంటే మీకు హైయెస్ట్ ఓఎస్ చూడండి ఇక్కడ ఉంది, 53,500 600 700 దగ్గర చాలా గట్టి ఓ అయింది. కాకపోతే 53,500 తర్వాత 54,000 దగ్గర ఉంది. మీకు 53,500 600 700 దాటితే దెన్ యూ కెన్ సీ 800 అండ్ 940 54,000 దాకా టార్గెట్స్ ఉన్నాయి.
ఎందుకంటే ఇక్కడ చాలా గట్టిగా ఉంది. ఈ వాల్యూమ్స్ ఉంది. రేపు పొద్దున కూడా చూసుకోవాలి ఇది యాడ్ అవుతుందా అని. సో, 53,500 ఈస్ గోయింగ్ టు బి 53,500 అండ్ 600 చాలా గట్టి స్ట్రాంగ్ ఆహ్, రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. అదే డౌన్ సైడ్ చూసుకుంటే మీకు హ్మ్. చూడండి 53,000 దగ్గరుంది ఓఐ అండ్ 53 అండ్ 52,900 దగ్గర. కాకపోతే మీకు 53,400 కింద క్లోజింగ్ ఇస్తే అప్పుడు 53,300, 200, 100 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఇంకా కిందకెళ్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ హౌ ఆహ్, ఆప్షన్ చైన్ ఈస్. సో, ఇదండి. మీకు రేపు బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉండబోతుంది. సో, మీకు నా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఆహ్, లైక్ చేయండి. ఓహ్! డన్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.